అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదా, స్టార్టింగ్లో వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం భయంగా అనిపించేది, ఇలా వాయిస్ మాట్లాడడానికి. ఇప్పుడు కొద్దిగా అలవాటు అయితే అయిపోయిందండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి అందరికీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు సండే కదా, ఇంకా చిన్నపిల్లలకైతే పోలియో డ్రాప్స్ చేస్తామని చెప్పారు. నిన్నే అంగన్వాడీ టీచర్ అయితే కాల్ చేశారండి. కాల్ చేసి లక్కీని రేపు ఉదయం పోలియో డ్రాప్స్కి అయితే తీసుకురండి ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి అని అయితే చెప్పారనమాట. నేను వచ్చి ఓకే అని చెప్పి ఈరోజు అయితే ఎప్పుడు 9 తర్వాతే కదా స్టార్ట్ అవుతుందని ఈరోజు కూడా అలాగే స్టార్ట్ అవుద్దేమో అనుకున్నాను. కానీ ఉదయానికే కాల్ వచ్చిందండి. 7 o'clock కాల్ వచ్చింది. అప్పటికి మేము ఎవ్వరు ఇంకా పడుకోనే లేవలేదు. అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి ఇంకా పోలియో డ్రాప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, లక్కీని తీసుకొని అంగన్వాడీ సెంటర్కి వచ్చేయండి అని అయితే టీచర్ గారు కాల్ చేశారు. ఇంకా లక్కీ అయితే అప్పుడు పడుకొని లేవలేదు. నేను ఇంకప్పుడే జస్ట్ ఆ ఫోన్తోనే లేచాను. ఇంకా లేచిన తర్వాత తొందరగా ఇంకా స్నానాలు అయితే ఎవరు చేయలేదు, కానీ లక్కీ డ్రెస్ అయితే చేంజ్ చేసి బ్రష్ కూడా చేయించాను. బ్రష్ చేయించి ఇంకా తీసుకెళ్ళి ఇంకా నిద్రలో లేపేశాను కదా, కాసేపు అయితే ఏడ్చాడు. ఇంకా బయటికి తీసుకెళ్ళి నీకు షాప్కి తీసుకెళ్ళి బిస్కెట్స్ కొనిస్తానంటే ఇంకా సైలెంట్ అయిపోయాడు అనమాట. ఇంకా అలా లక్కీని తీసుకొని అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళాము. పిల్లలందరూ సైలెంట్గా వేయించుకుంటున్నారు, కానీ మా వాడైతే గందరగోళం చేస్తాడు అక్కడ పోలియో డ్రాప్స్ వేయించుకోవడానికి. పెద్ద అరుపులు అరిసి కేకలు వేస్తాడు. ఇంకా అదేదో ఇంజక్షన్ లాగా ఇంకా వాళ్ళు పట్టుకొని అలా పోలియో డ్రాప్స్ అయితే మొత్తానికి వేస్తారండి. ఫైనల్లీ పోలియో డ్రాప్స్ వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే అక్కడ ఎందుకు ఏడ్చావు, ఎలా ఏడ్చావు చూపించు అనేసి అంటే ఇక్కడ యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ చెప్పు ఇక్కడ చూడు బాయ్. ఇక్కడ చెప్పు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నేను వచ్చి ఇక్కడ బొట్టు పెట్టినంత వరకు వదలలేదనమాట. బొట్టు పెట్టేమన్నాడు. అచ్చం బొట్టులో ఆడపిల్లలాగే ఉన్నాడు కదా, నా దిష్టే తగిలేటట్లుంది. ఇంకా నైట్ అయితే సబ్జా వాటర్ అయితే నానబెట్టేశాను ఉదయం పరగడుపున తాగడానికి. ఇప్పుడైతే నేను సగం తాగేసి వాడికి ఇస్తే తాగట్లేదు. ఈ సబ్జా వాటర్లు కనిపిస్తాయి కదా, సబ్జా గింజలు, వీటికి వచ్చి చీమలు అంటాడు. ఇవి చీమలు ఉన్నాయి నాకు వద్దనిసాడు. ఇంకా మొత్తం నేనే తాగేశానండి. నిన్న ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి వచ్చి ఒక కమెంట్ వచ్చింది. అది చూసి నేను ½ నాకు నేనే నవ్వుకున్నానండి. ఏమైందంటే ఆ వీడియోలో మ్యాంగోస్ మామిడి పళ్ళు అయితే తీసుకున్నాము. 12 పళ్ళు అయితే తీసుకున్నాము. 12 పళ్ళకి ఏమంటారు మామూలుగా, ఆ డజన్ అంటారు కదా. నేను వచ్చి అది చెప్పేటప్పుడు జత అని చెప్పేశాను అనమాట. దానికి ఒక ఆయన కామెంట్ పెట్టారు, జత అంటే 12 నాకు తెలీదు, డజన్ అంటే 12 అనుకున్నాను ఇన్ని రోజులు అని చెప్పి. ఆ కామెంట్ చూసి నాకు నేనే నవ్వుకున్నాను చాలా టైం అయితే. ఇంకా ఈరోజు మార్నింగ్ ఉప్మా చేద్దామని నూకను చూస్తే అటుకి ఇటుకి మధ్యలో ఉందండి. అది సరిపోదు, ఒకరికి ఎక్కువ వద్ది, ఇద్దరికి తక్కువ వద్దు అనమాట. అందుకే పక్కన సేమియా అయితే ఉంది. ఇంకా సేమియా ఉప్మా కలిపి చేసేద్దాము అని చెప్పి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు సేమియా ఉప్మా అనేది చేయలేదు. ఈరోజు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే పర్లేదు, ట్రై చేసినందుకు మరీ సూపర్ అని చెప్పను కానీ పర్లేదండి, తినడానికైతే చాలా బాగుంది. ఇంక ఇది నిన్న ఈవినింగ్ వీడియో. వర్షం లేదు ఏం లేదు, కానీ గాలి మెరుపులు అయితే ఫుల్గా వచ్చేసాయండి. ఇంకా మా పక్కింటి ఆవిడ బయట ఉంది. ఇంకా ఆవిడ పిలిచి అలా మాట్లాడడంతో ఇంకా బయటకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని వదిలి వచ్చేలేం కదా, ఇంకా ఆవిడతో అయితే మాట్లాడుకుని ఉండిపోయాను. ఆ గాలికి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఎట్టిన ఈ గడియారం అయితే మొత్తం కింద పడి పగిలిపోయిందండి. ఇది వినాయక స్వామిది. మధ్యలో వచ్చి ఇదిగోండి గడియారం అయితే ఉంటుంది. ఇది మా మ్యారేజ్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. పైన అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టాను. ఊర్లు కూడా ఓపెన్ చేసి ఉండడంతో గాలికి పైనుంచి కింద పడిపోయి మొత్తం పగిలేసిందండి. తలకాయ దగ్గరే కాదు, ఈ మధ్యలో కూడా పగిలిపోయింది. ఈ విషయం మా హస్బెండ్కి తెలిసి నన్ను ఏమంటారని తెగ టెన్షన్ పడిపోయాను అనమాట. ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత చూశారు, చెప్పాను నెమ్మదిగా ఇలా పగిలిపోయింది అని. సర్లే ఫస్ట్ చూసుకోవాలి కదా, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు డోర్లు వేసుకొని మాట్లాడుకోవాలి కదా, గాలి వస్తే అని చెప్పేసి అనేసారు. అనేసి ఇంకా సైలెంట్ అయితే అయిపోయారు.
ఇంక ఇక్కడ వచ్చి ఇది మా ఓల్డ్ చాప్ అండి. ఈ పాత చాపని చాలా రోజుల నుంచి మార్చాలి అనుకుంటున్నాము. 6x6 చాప్ తీసుకుందామని. ఇన్ని రోజుల వరకు కుదరలేదు. లాస్ట్కి ఈ రోజు అయితే అయింది. ఇంకా కొత్త చాప అయితే తీసుకున్నాము. తీసుకున్నప్పటి నుంచి లక్కీ ఇంకా చాప మీదే పడాడండి. నేను ఎక్కడ పెట్టినా ఏ మూల పెట్టినా తెచ్చి మొత్తం అది ఇల్లు చుట్టూ తిప్పుతున్నాడు. తీస్తున్నావు అది అక్క పక్కన పెట్టు. ఎందుకు తీసావు అది? అక్కడ పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి బెడ్ దగ్గర పెట్టి. వెరీ గుడ్. అలా పెట్టి అలా వదిలి. ఓకే చెప్పు. వెరీ గుడ్. నేను ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ అయితే నాన్ వెజ్ వచ్చిందంటే మా హస్బెండే చేసుకుంటారు. కానీ ఈరోజు ఫస్ట్ టైం అనమాట నేను డేర్ చేసి నాన్ వెజ్ కర్రీని అయితే వండుతున్నాను. యాక్చువల్లీ నేను ఎందుకు నాన్ వెజ్ కర్రీ వండనంటే, ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసినా మా వారైతే తినరు. ఇది బాగాలేదు అది బాగాలేదు అని వదిలేస్తారు. నాకు అలా వదిలితే మాత్రం చెడ్డ చిరాకు అయితే వస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి కర్రీ చేసిన తర్వాత ఇంక బాగాలేదు అని వంకలు పెట్టి మాత్రం వదిలేస్తే అసలు వండడానికే ఇష్టం ఉండదు అనమాట. అందుకే నేను నాన్ వెజ్ కర్రీ దగ్గరికి అయితే పోను. ఇప్పుడు మీరే వండుకోండి అని చెప్పేస్తాను. ఇంకా నేను ఈవినింగ్ వచ్చి చికెన్ కర్రీ ఎలా చేయాలని యూట్యూబ్లో కొట్టి ఒక వీడియో అయితే చూసాము. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. ఇలా ట్రై చేసి చూడండి అని అయితే ఒక ఆవిడ వీడియో పెట్టింది. ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత మాకే నోరు ఊరిపోయింది. నిజంగా చికెన్ కర్రీ ఎంత బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆవిడ స్టైల్లో నేను చేస్తాను, రేపు చికెన్ తీసుకురా అని చెప్పాను. ఇంకా అలా చెప్పానని మా వారైతే ఈరోజు కిచెన్కి దూరంగా ఉండి చికెన్ తెచ్చి నాకు ఇచ్చేశారు. ఇంకా నేనైతే ఆవిడ ఎలా చేసిందని ఒక సైడ్ అయితే ఫోన్ ఆన్ చేసుకుంటూ ఇంకా ఆవిడ చికెన్ కర్రీలో ఏమేమి వేసిందో ప్రతిదీ గుర్తుపెట్టుకొని అవన్నీ ముందే తెప్పించుకున్నాను. ఆవిడ వేసిన ఐటమ్స్ అన్నీ అవన్నీ తెప్పించుకొని ఆవిడ వేసిన ఐటెంలో ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతిదీ వేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంది. ఇంకా వీడియోలో అయితే ఈ పొగలు ఎక్కువ రావడంతో కరెక్ట్గా కనిపించట్లేదు. లైవ్ అయితే ఇంకా బాగుందండి, కలర్ఫుల్గా ఉందండి. ఆవిడ చెప్పిన ప్రతిదీ అయితే మిస్ అవ్వకుండా వేసానండి. యూట్యూబ్లో కొన్ని వంటలు చూసి అలా చేయడానికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నేను కొబ్బరి ఉండలు చేయాలని ఒక ఆయన వీడియోస్ అయితే చూశాను. ఆయన చెప్పిన మెజర్మెంట్లోనే అన్ని కొలతలతో తీసుకొని కొబ్బరి ఉండలు అయితే చేశాను. ఆయన అయితే ఉండలు నీట్గా వచ్చేసాయండి. నా ఉండలు పాకం బాక్స్లో వేయంగానే మొత్తం అంటేసింది. ఇంకా బయటికి ఎంత లాగినా పాకం అయితే రాలేదు. ఇంకా ఆ వంటలతో పాటు బాక్స్ కూడా పాడైపోయింది. అప్పటి నుంచి యూట్యూబ్లో చూసుకొని వంటలు చేయడానికి భయం వేస్తుంది. ఇంకా ఈ చికెన్ కర్రీకి వచ్చేస్తే టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. ఆమె ఎలా చెప్పింది అలానే చేశాను. నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అనమాట ఎంత చికెన్ తినడం. ఎప్పుడు నేను వండిన చికెనే ఒక పీస్ తినడమే ఎక్కువ అనమాట. ఈరోజు బాగా ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వారం బిర్యానీ ఏం చేయలేదు. ఇంకా చికెన్ కర్రీ నెక్స్ట్ రైస్ ఇంతేనండి మా లంచ్ ఈ వారం వచ్చేసి. ఇంకా ఈవినింగ్ టైంలో లక్కీకి అయితే పాలు మరబెడుతున్నాను. వాడు మార్నింగ్ అంతా పడుకోమంటే అసలు పడుకోలేదు. ఈ పాలు ఇచ్చిస్తే ఇంకా తాగి పడుకుంటాడు. ఇంక ఈరోజు ఎందుకో నాకు టీ అయితే తాగాలనిపిస్తుంది. లక్కీ బాబు పాలు మరిగిపోయిన వెంటనే నాకైతే టీ చేసుకుంటాను కొద్దిగా. ఇంకా ఈ సండే వీడియో వచ్చి ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో చూశారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.